కాన్ఫిడెంట్గా చెప్పగలిగేటువంటి ఉండాలి. ఎవరైనా ఎదురు క్వశ్చన్ వేసినప్పుడు కానీ లేకపోతే ఏదైనా చెప్పినప్పుడు కానీ కాన్సన్ట్రేషన్ నుండి కాన్ఫిడెంట్ వస్తుంది. ఆ కాన్సన్ట్రేషన్ అనేది కాన్ఫిడెంట్ ఎప్పుడు వస్తుందంటే జీలు ఉండాలి, ముందు ఆసక్తి ఉండాలి, ఒక లక్ష్యం అనేది ఏర్పాటు ఉండాలి. ఫస్ట్ మీకు ఆసక్తి ఉంటే దానికంటే ముందు ఒక డెసిషన్ ఉండాలి. ఒక డెసిషన్ ఉండాలి. డెసిషన్ తీసుకున్నప్పుడు దాని మీద ఆసక్తి ఉండాలి, లక్ష్యం ఉండాలి. దానికోసం నిరంతరం కృషి చేసేటువంటి పరిస్థితి మీకు మీరే కల్పించుకోవాలి. ప్లస్ చివరిగా ఉండాల్సింది ఓపిక. ఓపిక లేకుండా ఫస్ట్ ఎవరో మేము వచ్చి చెప్పారు, తహసీల్దార్ వచ్చి చెప్పాడని, లేకపోతే ప్రొఫెసర్ గారు పెట్టారు కదని, ప్రిన్సిపాల్ గారు ఫ్రీగా ఇచ్చారు కదని వచ్చి ఆ వీళ్ళందరూ ఇన్స్పిరేషన్తో మీరు చేస్తే ఆ ఇన్స్పిరేషన్ అనేది కొద్ది వరకే ఉంటుంది. సముద్రం పొంగినప్పుడు ఒక్కసారి ఉప్పిన వస్తుంది, ఉప్పిన అనేది ఒక క్షణమే ఉంటుంది, వెంటనే వెళ్ళిపోతుంది. కానీ మనకున్న జీల్ కానీ ఆసక్తి కానీ మనకు ఇండివిజువల్గా ఉంటే అది మనకు సాధించుకునేంత వరకు కంటిన్యూస్గా ఉంటుంది. ఇన్స్పిరేషన్ ఉండాలి తప్పకుండా. ఆ ఇన్స్పిరేషన్ చెప్పే వాళ్ళ మాటల వల్ల మనం ఇన్స్పిరేషన్ అవ్వాలి, తెచ్చుకోవాలి, వినాలి జాగ్రత్తగా. కానీ అల్టిమేట్గా ఎవరు లక్ష్యం పొందాల్సినటువంటి వాళ్ళకి ఉండాలి ఆసక్తి. అన్లెస్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు ఆసక్తి లేకపోతే మీ పేరెంట్స్ ధనవంతులైనా ఎన్ని చారిటబుల్ ట్రస్టులు ఉన్నా ఎవరు వచ్చి చెప్పినా వెయిట్స్ కష్టం. చాలామంది హైదరాబాదు, ఢిల్లీ కోచింగ్ సెంటర్కి వెళ్ళే వాళ్ళ పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ పెద్ద పెద్ద రిచ్ పర్సన్స్, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు, ప్లస్ చాలా ధనవంతులు ఉన్నవాళ్ళు, వాళ్ళేమి వాళ్ళ పిల్లల్ని ఒక మంచి ఆఫీసర్గా పంపిస్తూ ఉంటారు. యాక్చువల్గా ఆ పిల్లలకి ఆ జీల్ ఉందా లేదా, ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది అంత గ్రహించుకోవచ్చు. కాబట్టి ముందు ఎవరైనా ఒక కాంపిటీషన్ స్పిరిట్తో ముందుకెళ్ళేటువంటి వ్యక్తులకి వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఇంట్రెస్ట్ ఉండాలి. సో నేను ఈ ఉపోద్ఘాతం అంటే ఎందుకు చెప్పానంటే మీకు అంతా ఇంట్రెస్ట్ ఉందని భావిస్తున్నాను. దానికోసం మీరు వచ్చారని నేను ఫీల్ అవుతున్నాను.